హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరుద్యోగి అఫీషియల్. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి చాలా ముఖ్యమైనవి. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన ఎంటీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఎంటీఎస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లో మనకు రైట్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సత్యనారాయణ గోయల్, ఇది రైట్ ఆన్సర్. మనకు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా సత్యనారాయణ గోయల్ నియమితులు కావడం జరిగింది. ఇక మరో క్వశ్చన్, 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ ద్వారా 2024కి ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరి క్వశ్చన్ అయితే మంచిగా అర్థం చేసుకోండి. 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ ద్వారా 2024కి ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును గెలుచుకున్నది ఏ రాష్ట్రం అని చెప్పి అడగడం జరిగింది. దీంట్లో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, మహారాష్ట్రనైతే ఈ యొక్క అవార్డును గెలుచుకుంది. ఇక మరో ప్రశ్న, దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పించారు. మనకు సరైన సమాధానం వచ్చేసి జూలై 10వ తారీఖున ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక మరో క్వశ్చన్, 2024 జూన్ కోసం ఐసీసీ పురుషుల మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ను గెలుచుకున్నవారు ఎవరు? సో ఐసీసీ తరపున మన మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలుచుకున్నారని చెప్పి మనకు క్వశ్చన్ అయితే ఉంది. సో ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏది అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం మనం చూసుకున్నట్టయితే 3rd వన్ అండి, జస్ప్రీత్ బుమ్రా అలాగే స్మృతి మందానా. 2024 జూన్ కోసం ఐసీసీ రిలీజ్ చేసిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ కింద జస్ప్రీత్ బుమ్రా అలాగే స్మృతి మందానా గెలుచుకోవడం జరిగింది. ఇక మరో క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? గ్లోబల్ ఎనర్జీ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఇది కూడా జూలై 10వ తారీఖున అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక మరో క్వశ్చన్, రాజస్థాన్ ఎన్ని సంవత్సరాల పాటు రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చదువుకోండి. రాజస్థాన్ ఎన్ని సంవత్సరాల పాటు రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించిందని చెప్పి క్వశ్చన్ అడిగాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, 10 ఏళ్ళు. అంటే ఇదే మొదటి రాష్ట్రం, 10 ఏళ్ళు ఆ రోడ్డు సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది 10 సంవత్సరాలు. ఇక మరో క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం 5 మంది సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసింది. దాని చైర్మన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. మనకు ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 11వ దానికి సరైన సమాధానము పూనం గుప్తా అండి, పూనం గుప్తా సరైన సమాధానం. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే పూనం గుప్తా. ఇక మరో ప్రశ్న, కేంజా లేలి ప్రపంచంలో మొదటి మిస్ ఏఐగా పేరొందింది. ఆమె ఏ దేశానికి చెందింది అని చెప్పి అడుగుతున్నాడు. 12వ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి మొరాకో అండి, మొరాకో. ఇక మరో క్వశ్చన్, యూరోపియన్ స్పేస్ ఏరియన్ 6 రాకెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఈఎస్ఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఫ్రాన్స్ అండి, ఫ్రాన్స్లో ఈ ఈఎస్ఏ ప్రధాన కార్యాలయం అయితే ఉంది. ఇక మరో ప్రశ్న, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఏ ఎడిషన్లో
భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహిస్తారు అని చెప్పి ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 10వ ఎడిషన్కి ఓం బిర్లా నాయకత్వం అయితే వహించడం జరుగుతుంది. దీనికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకి. ఇక తర్వాత క్వశ్చన్, ఇక్కడ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ఏ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా ఉంది? ఆల్రెడీ మనకు ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయినాయి, దానికి ప్రధాన స్పాన్సర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి సరైన సమాధానం చూసుకున్నట్టయితే టాటా గ్రూప్ అయితే ప్రధాన స్పాన్సర్గా నిలవడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు రాబోయే ఎస్ఎస్సి ఎంటీ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మీకు 1 మార్కు కలిసి వచ్చినా కానీ మీ యొక్క ఎగ్జామ్కి మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. ఇంకా రోజుకు 2-3 వీడియోలు చొప్పున మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.